శరణం స్వామియే శరణమయ్యప్ప. శ్రీకాకుళం జిల్లా ఈ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పురాతన దేవాలయాలు, స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాలు కోకొల్లలుగా ఉన్నాయి. ముందుగా మనం తీసుకుంటున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అర్చనలు అందుకున్నటువంటి దేవాలయం శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. అదేవిధంగా టెక్కలి రావివలసలో ఆ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం కూడా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఉండడం గమనార్హం. అదేవిధంగా శ్రీకూర్మం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి దేవాలయం. అలానే శ్రీ ముఖలింగం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి దేవాలయం శ్రీ ముఖలింగం. ఎందుకంటే శివాలయాలు అన్నీ కూడా లింగాకారంలో ఉంటాయి, కానీ శ్రీ ముఖలింగం దేవాలయంలో ముఖం ఆకారంలో లింగం ఉంటుంది. అదేవిధంగా ఈ లింగం చెట్టు మొదలు కావడం మరో విశేషం. అలానే చాలా దేవాలయాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఈ దేవాలయాలు అన్నింటితో కలిపి ఇదే శ్రీకాకుళం జిల్లాలో మరో అద్భుతమైన దేవాలయం అవతరించింది. అదే అయ్యప్ప స్వామి స్వయంభూ దేవాలయం. శ్రీకాకుళం పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో సారవకోట మండలంలో కోదడ్డపనస గ్రామంలో స్వయంభూవుగా వెలిసినటువంటి అయ్యప్ప స్వామి. ఈ అయ్యప్ప స్వామి 2020 సంవత్సరంలో కొండపైన పక్క ప్రాంతంలో గొర్రెలు, పశువులు మేతకు వచ్చినటువంటి కాపరులు ఈ అయ్యప్ప స్వామిని చూడటం జరిగింది. అదేవిధంగా ఆ బాలురు గ్రామంలోకి వెళ్ళి చెప్పడం, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. ఆ తరుణంలోనే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని వెలికి తీసి ఆ పుట్టలో లభించినటువంటి అయ్యప్ప స్వామిని మనం చూస్తూ ఉండొచ్చు. ఏదైతే ఈ ప్రదేశం ఉందో ఈ ప్రదేశంలో అయ్యప్ప స్వామి లభించారు. ఆ విగ్రహం లభించినప్పటి నుంచి అక్కడ ఆ ప్రదేశంలోనే అయ్యప్ప స్వామిని ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు అదే విధంగా అయ్యప్ప స్వామికి రోజు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే లభించినటువంటి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమలలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం మనం చూస్తూ ఉండొచ్చు. ఆలయ నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 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 ఓం శ్రీ. ఈ కోదడ్డపనస దేవాలయంలో ఏ విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు అని ఆలయ యొక్క సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆలయం ఎప్పుడు ఇక్కడ స్వామివారు లభించారు, స్వామివారికి ఎందుకు ఈ విధంగానే ఆలయం నిర్మించాలనుకున్నారు అనే విషయాలను ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి స్వామి. స్వామి శరణం. అసలు కోదడ్డపనసలో ఈ అయ్యప్ప స్వామి వారు ఎప్పుడు లభ్యమయ్యారు? ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కోదడ్డపనసలో 7/8/2020 అయ్యప్ప స్వామి సింగార రామలక్ష్మణును బొగ్గు హరిబాబులకు కనిపించడం జరిగింది. ఆ తర్వాత ఊర్లో కమిటీగా ఏర్పడి ఒక 14 మంది ఆలయం నిర్మించడానికి ప్రారంభించడం. ఈ ఆలయాన్ని ఏ విధంగా అంటే శబరిమలలో ఉండే విధంగానే ఇక్కడైతే చూస్తున్నాం మనం. మొత్తం పడిమెట్లు ఆలయం అన్నీ కూడా గోపురాలు అన్నీ కూడా చేస్తున్నాం. అసలు శబరిమలలో ఉండేటట్టు చేయాలని మీకు ఎందుకంటే శబరిమల వెళ్ళిన భక్తులు ఉన్నారు. ఆ భక్తులు నిర్ణయం మేరకు అక్కడ ఎలాగైతే ఆలయం ఉందో శబరిమలలో ఆ విధంగా కట్టాలని 8 గుళ్ళు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణానికి మీరు వాడుతున్నటువంటి ఈ రాయి ఏదైతే ఉందో ఎక్కడి నుంచి? ఆలయ నిర్మాణానికి రాయి తిరుచినాపల్లి తమిళనాడు నుండి తీసుకుని రావడం, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చాం. అయితే ఈ ఏదైతే ఈ రాయితో పాటు ప్రస్తుతం ఒక అయ్యవారి విగ్రహం ఒకటే లభించిందా, లేదా మిగతా వినాయకుడు మిగతా రూపాలన్నీ కూడా ఏమైనా లభించాయా, లేకపోతే మీరు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు? ఇక్కడ ఆలయం మనకు కనిపించింది ఒక అయ్యప్ప స్వామి విగ్రహమే కనిపించింది. మిగతా 2 విగ్రహాలు మనం తీసుకుని పెట్టడం అయింది.
అయితే ప్రస్తుతం మా ప్రేక్షకుల కొరకు మీరు ఏ విగ్రహాన్ని ఎలా ఇక్కడ నిర్మిస్తున్నారో అది కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయము ఒకటి మెయిన్ గుడి, తర్వాత మండపము, తర్వాత వినాయకుడి గుడి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురం మాత, తర్వాత కాలభైరవ స్వామి, కరుత్తు స్వామి, కడుపు స్వామి, కింద వినాయకుడు, ఇంకోటి కన్యమూల మహాగణపతి అని అది నిర్మించడం. నిర్మాణ దశ ఆల్రెడీ సగం పైగా వచ్చింది. ఎప్పటికీ ఇది పూర్తి చేసే ఆలోచన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 2026 మార్చిలో ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. డేట్ ఫిక్స్ చేయలేదు, మార్చిలో ప్రతిష్ఠ చేస్తాం. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యేకించి ఎవరైనా స్వామీజీని కానీ లేదా శబరిమల నుంచి ఎవరైనా తీసుకొని వచ్చే శబరిమల నుండి కాదు, ఏదైనా స్వామీజీని తీసుకురావడానికి చూస్తారు. అయితే అయ్యప్ప స్వామి దేవాలయంలో అయితే మహిళలకు ప్రవేశం లేదు. కానీ ఈ దేవాలయంలో అటువంటి నియమ నిబంధనలు ఏమైనా అలవాటు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఏమి లేదు, అక్కడ కూడా ఇప్పుడు ప్రవేశం ఇచ్చేసారు గవర్నమెంట్, ఇక్కడ కూడా అలాగే సాగుతుంది, కొనసాగిస్తాం. అయితే ప్రస్తుతం భక్తులు ఏ విధంగా తాకిడి ఉంటుంది? భక్తులు బాగానే ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఫిబ్రవరి నెల వరకు భక్తులు ఉంటారు. తర్వాత శనివారము, ఆదివారం, బుధవారం వస్తుంటారు. పెద్ద పనులు నిర్మితమవుతున్నటువంటి ఆ సుమారు 50% పనులు పూర్తి చేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అయితే మనము ప్రస్తుతం మన వెనక ఏదైతే ఉందో ఇదే అయ్యప్ప స్వామి యొక్క ప్రధాన దేవాలయం. అయ్యప్ప స్వామి శబరిమలలో ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి 5 మెట్ల దగ్గర ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా 5 మెట్లను నిర్మించడం అయితే జరిగింది. ఈ లోపల అయ్యప్ప స్వామి వారిని ఏదైతే ఇక్కడ లభించినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఈ లోపలే ప్రతిష్ఠించడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా ఈ పక్కన మనం చూడవచ్చు స్వామివారికి కుడివైపున వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి ఎడమ వైపున సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు ఈ కళాఖండం అంతా కూడా శబరిమలలో ఎక్కడా కూడా ఏదైతే కళాఖండం అయితే మనకు కనిపిస్తూ ఉందో అదేవిధంగా అదే కళాఖండంతో అదే కళాకృతులతో ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఈ దేవాలయానికి విచ్చేస్తే శబరిమలను మనం వెళ్ళినటువంటి చూసినటువంటి ఇది మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి కానీ అలాగే వినాయకుని కానీ అలాగే ఈ దేవాలయానికి రావడానికి ముందు కొండ మనం పైకి ఎక్కేటప్పుడు కుడి వైపునే కన్యమూల మహాగణపతి. శబరిమల కొండకు మనం ఎక్కాలంటే పంబా నది దాటిన వెంబడే ఇక్కడ మనకి కన్యమూల మహాగణపతి ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో అంటే ఈ కొండపైకి ఎక్కడానికి కూడా పంబా నది లాగానే ఇక్కడ కూడా ఒక నది ప్రవహిస్తుంది. అదే వంశధారి యొక్క ఒక పాయ, ఆ పాయకి ఆనుకొని ఈ కొండ ఉండటం, ఆ పాయని దాటుకొనే పైకి రావటం. ఏదైతే మనం పంబా నది అక్కడైతే ఎలాగైతే చూడవచ్చు ఇక్కడ కూడా మనకి పంబా నదిలానే వంశధారి నది కూడా ఇక్కడ ఉండటం, ఆ కొండ పక్కనే ఆ నది ఉండటం, ఆ నదిని దాటుకొని మనం ఆ కింద ఉండేటువంటి కన్యమూల మహాగణపతిని సందర్శించుకొని అలా కొండపైకి ఎక్కి మనం పైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఇదే దేవాలయంలో మనం చూస్తూ ఉండొచ్చు. ఆవరణం కూడా శబరిమల కన్నా అంటే శబరిమల అయితే పురాతన దేవాలయం కనుక లేదు. ఇక్కడ ఈ కొండ ప్రాంతాన్ని అంతా కూడా తొలిచేసి చాలా చక్కగా ఆవరణం అయితే తయారు చేశారు. ఎందుకంటే రానున్న రోజుల్లో భక్తుల రద్దీ బాగా పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి భక్తులకి ఆ సౌకర్యార్థం కొండను మొత్తం తొలిచి ఏర్పాటు అయితే చేశారు. ఎంతమంది భక్తులు సుమారు ఒకేసారి 40-50 వేల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇక్కడైతే ఈ ఆవరణాన్ని తయారు చేశారు. అయితే ఈ ఆవరణాన్ని పైకి రావడానికి శబరిమలలో ఏ విధంగా అయితే 18 పడిమెట్లు ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా 18 పడిమెట్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఆ పడిమెట్ల దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం. ఈ కోదడ్డ పనసలో అయ్యప్ప స్వామి నిర్మాణం అయితే ఉందో మనం చూడవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం కొండకి బయట వెలుపల భాగంలో మనం చూడవచ్చు. ఆ ప్రాంతంలో అదంతా కూడా వంశధార నది పరివాహక ప్రాంతం. ఈ పక్క నుంచే వంశధార నది ఆ శబరిమలలో ఏదైతే పంబా నది పారుతుందో అదేవిధంగా ఇక్కడ వంశధార నది యొక్క పాయ ఆ పక్కనే వెళ్తుంది. అలా ఆ దిగువ కొండ పైనుంచి మనం పైకి వచ్చేటప్పుడు మీరు చూడవచ్చు ఆ దేవాలయాన్ని. ఆ దేవాలయం దిగువన మనకి కన్యమూల మహాగణపతి ఉంటుంది. అలానే పైకి వచ్చేసరికి మనకు అక్కడ కాలభైరవ స్వామిని కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా నిర్మించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు మనం శబరిమలలో ఏ విధంగా అయితే
పడిమెట్టు ఎక్కి పైకి రావాలనుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా 18 పడిమెట్టును కూడా ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పడిమెట్టు ఎక్కలేని స్వామి భక్తులు, అంటే స్వామి మాల వేయలేని భక్తులు పక్క నుంచి కూడా శబరిమల మాదిరిగానే రావడానికి ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు, మొత్తం ఏదైతే ఈ దేవాలయం అయితే ఉందో కంప్లీట్గా శబరిమల ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీకు చూడముచ్చటగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ శబరిమల కన్నా అదే ప్రదేశంలో ఏ విధంగా దేవాలయాన్ని నిర్మించారో అదేవిధంగా ఇక్కడ కూడా అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, అదేవిధంగా వినాయకుని దేవాలయం కూడా ఇక్కడ కూడా నిర్మించడం అయితే జరిగింది. ఇలా భక్తులను అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ నిర్మాణం అయితే సాగుతూ ఉంది. 2026 మార్చిలో ఈ దేవాలయాన్ని ప్రారంభించడానికి కూడా ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తుంది. మనం ఏదైతే ఈ కోదడ్డ పనస అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నామో ఈ దేవాలయం ప్రస్తుతం మనం ఇక్కడ లభించినటువంటి అయ్యప్ప స్వామి చూడవచ్చు. ఏదైతే ఈ కోదడ్డ పనస గ్రామంలో ఈ కొండపైన లభించినటువంటి అయ్యప్ప స్వామి మూర్తి మనకు ఎదురుగా కనిపిస్తున్నారో ఆయన అయ్యప్ప స్వామి. ఆ మూర్తి కింద ఉన్నటువంటి పానమొత్తం పక్కన విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ లభించలేదు. కేవలం ఒక అయ్యప్ప స్వామి విగ్రహం మాత్రమే మనకు లభించింది. ప్రస్తుతం మనం అయితే ఈ పీఠం వద్ద ఉన్నాం. ఈ పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీ వ్యక్తులు మనతో ఉన్నారో ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు ఇక్కడ ఏమేమి లభ్యమైంది, ఏమేమి మీరు పూజలు నిర్వహిస్తారు? చూసినటువంటి మన అయ్యప్ప స్వామి దర్శనం దొరికింది మనకి. నేను అయ్యప్ప స్వామి దర్శనం దొరికింది. తర్వాత ఇక్కడ పాదాలు, అలాగే సన్ని గొడ్డ, తర్వాత నంది విగ్రహం, నందీశ్వరుడు ఇక్కడ దొరకడం జరిగింది. అలాగే మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి మన అయ్యప్ప స్వామి స్వయంభూ అయ్యప్ప స్వామిగా వెలిసినటువంటి పుట్టలో దొరికింది అయ్యప్ప స్వామి. అలాగే ప్రక్కన ఉన్నటువంటి మన కన్నిమూల గణపతి సుబ్రహ్మణ్య స్వామి, అది ఏవైతే ఈ సన్ని గొడ్డ అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్ని గొడ్డతో పాటుగా మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి కోదడ్డ పనస కొండపైన ఎదురుగా కనిపిస్తున్నటువంటి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ లభించినటువంటి ఈ ప్రదేశంలోనే స్వామివారిని ఉంచి ప్రస్తుతం పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పక్కనే దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. శబరిమలకు ఎటువంటి దీటుగా శబరిమలకి వెళ్ళే భక్తులకి ఇక్కడ ఈ కోదడ్డ పనసకు వచ్చే భక్తులకి ఎటువంటి తారతమ్యం లేని విధంగా ఇక్కడ దేవాలయాన్ని అయితే అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. అంగరంగ వైభవంగా కూడా 2026వ సంవత్సరం మార్చిలో ఓపెన్ చేయడానికి కూడా అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే అంతవరకు కూడా గత 5 ఏళ్లుగా ఇదే స్థానంలో స్వామివారు లభించడం, ఇదే స్థానంలో స్వామివారికి నిత్య పూజలు కూడా నిర్వహించడం అయితే చేస్తున్నారు. వీటితో పాటు అటువైపు మనకి సుబ్రహ్మణ్య స్వామి అలానే విగ్రహాన్ని అలానే వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ 2 విగ్రహాలను కూడా దేవాలయం వారు, ఈ కమిటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఏవైతే ఈ స్వామివారితో పాటు ఈ 5 ఏళ్ల పాటు పూజలు నిర్వహించారు కనుకనే ఈ 2 విగ్రహాలను ఎలాగ వినాయక సుబ్రహ్మణ్య సహిత అయ్యప్ప స్వామిని అక్కడ మనకి నిర్మించినటువంటి దేవాలయంలో కూడా ఇవే మూర్తులను ప్రతిష్ఠించి అక్కడ పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే లభించాయో ఈ సన్ని గొడ్డ వీటిని కూడా అదే దేవాలయంలో పెట్టి నిత్య పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ మణికంఠతో ఆర్ మీడియా రవికుమార్, కోదడ్డ పనస అయ్యప్ప స్వామి స్వయంభూ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద.